అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస'. ఇంకోసారి నా క్యారెక్టర్ని దెబ్బతీసే మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకోను. నేను తప్పు చేస్తే నన్ను తిట్టండి, కొట్టండి, పడతాను. అలా కాదని మీ ఇష్టానికి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. సీరియస్గా చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత. వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు ధీర్. ఏమైంది అలా సీరియస్గా వస్తున్నా అంటున్న సావిత్రి మాటలు పట్టించుకోకుండానే తన రూమ్కి వెళ్ళిపోయింది. అమ్మయ్య, దీన్ని బాధ పెట్టాను కదా, ఇక నా రూంలోకి అస్సలు రాదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. వెళ్తున్న కొడుకుని చూసి, రై సీతకి ఏమైందిరా, ఎందుకలా డల్గా వెళ్ళింది, ఏమన్నావు తనని, ఏమనకని చెబుతుంటే అర్థం కావట్లేదా? మామ్, కాస్త దాని జపం చేయడం ఆపుతావా ఏంటి? ఊరికే నీ గోల, నన్ను దాన్ని కలపడానికి ప్రయత్నించకు, అది ఎప్పటికీ జరగదు అని విసురుగా వెళ్ళిపోయాడు. అంతా బానే ఉంటుంది అన్న సమయానికి ఇలా జరిగిందేంటి అని తలకి చేతులు పెట్టుకొని కూర్చుంది సావిత్రి. ఏమైంది సావి, తలకి చేతులు పెట్టుకొని కూర్చున్నావు? ఏం లేదండి, మీరు ఫ్రెష్ అయ్యిరండి, మీకు డిన్నర్ వడ్డిస్తాను అంటూ డైనింగ్ టేబుల్పై డిషెస్ అన్ని సర్దింది సావిత్రి. మీరు తినేశారా అన్నాడు ప్రతాప్. లేదు, తినాలి. అదేంటి, ఎందుకు ఇంకా తినలేదు? ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు. సీతకి ఏమైందో ఏంటో తన రూమ్ నుండి బయటకు రావట్లేదు. వాడేమో చాలా సీరియస్గా ఉన్నాడు. ఇక వాళ్ళని కదపాలనిపించక సైలెంట్గా ఊరుకున్నాను. నువ్వింకా పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ దూరం అవుతారే కానీ కలిసిపోరుగా అన్నాడు ప్రతాప్. మరేం చేయాలండి? ఏం చేస్తావు? వెళ్ళి కోడల్ని కొడుకుని తీసుకురాపో. నేను పిలిస్తే వస్తారంటారా? ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. నువ్వు ముందు పిలిచి చూడు, ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా అంటూ పంపించాడు. సీత రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ ఉంది సావిత్రి. ఒసేయ్ సీత, ఎంతసేపు కొట్టాలి డోర్? తీయ్ అని అరుస్తున్న సావిత్రి కాసేపటికి డోర్ ఓపెన్ చేసింది సీత. ఏంటే, ఎంతసేపు డోర్ కొట్టాలి? లోపల ఏం చేస్తున్నావు? మాట్లాడలేదు సీత. నిన్నేనే, మాట్లాడు. ఏం లేదత్తయ్య. కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? కళ్ళల్లో నెలకపడిందత్తయ్య. ఏంటి, అబద్ధాలు కూడా చెబుతున్నావా? అలాంటిదేం లేదత్తయ్య. మరేం జరిగిందో మర్యాదగా చెప్పు, లేకపోతే ఏం చేస్తానో చూడు. ఏంటత్తయ్య, బెదిరిస్తున్నారా? నువ్వు ఏదైనా అనుకో, మీరు మీ అబ్బాయిలాగా మాటలతో బాధ పెట్టారని నాకు తెలుసత్తయ్య. మీ వల్ల కాదు. అసలేమైందో చెప్పవే. రూమ్లో జరిగింది మొత్తం చెప్పింది సీత. ఏంటి, నిన్ను అంత మాట అన్నాడా? వాడి సంగతి ఇప్పుడు చెబుతాను అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్తుంటే, ఆగండత్తయ్య, మీకు చెప్పింది అతని మీద గొడవకి వెళ్ళమని కాదు, ఓపికతో ఉండమని. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను అనింది సీత. ఆమె మాటలకి అలాగే చూస్తూ ఉంది సావిత్రి. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నిజంగా నీలాంటి కోడలు నాకు దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నువ్వు చెప్పింది కూడా నిజమే. భార్యాభర్తల గొడవలు మూడో వ్యక్తి రాకూడదు. అది వాళ్ళిద్దరే పరిష్కరించుకోవాలి. సరే, నీకు అంత ఓపిక సహనం ఉందని నేను నమ్ముతున్నాను. నా కొడుకుని నీ ప్రేమతో మార్చుకుంటావని నాకు అర్థమైంది. ఇప్పటి నుండి మీ గొడవల్లోకి నేను తలదూర్చను. ఎందుకు దూర్చరు? దూర్చాలత్తయ్య, కానీ అది ఎప్పుడో నేను చెబుతాను. సరే కానీ వాడు నిన్ను తిట్టాడని దూరంగా ఉంటావా ఏంటి అనింది సావిత్రి. అదేంటత్తయ్య అలా అంటారు? ఆయన నా మొగుడు అంటే మాత్రం నేను పట్టించుకుంటానా ఏంటి? ఇప్పుడు ఆయన తిట్టారని నేను పట్టించుకోవడం మానేస్తే ఆయన కూడా నన్ను పట్టించుకోవడం మానేస్తారు. ఆయనకి కావాల్సింది కూడా అదే కదా, తనని నేను పట్టించుకోకుండా ఉండడం. అందుకే నేను అలా ఇలా ఊరుకుంటాను. అతని మనసు గెలుచుకునే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ అబ్బా, ఇప్పుడు నా కోడలనిపించుకున్నావే. ఇక నువ్వేమనుకుంటున్నావో అది చేసేసేయ్. నీ వెనక నేనున్నాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అత్తయ్య, ఈ మాత్రం భరోసా ఇచ్చారో చెలరేగిపోతాను. సరే గాని మీ ఆయన డిన్నర్కి కిందకి రాలేదు. అవునా, మరి చెప్పరే. ఇప్పుడే తీసుకెళ్తాను, పదండి అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చి ప్లేట్ తీసుకొని 2 చపాతీలు కర్రీ వేసుకొని, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ సావిత్రి కాళ్ళకి నమస్కరించింది. విజయం నీదే బాలిక, తదాస్తు అని డ్రామాటిక్గా ఆశీర్వదించింది. నవ్వుకుంటున్నాడు ప్రతాప్ అత్తాకోడల్ని చూసి. థ్యాంక్స్ అత్తయ్య అంటూ ప్లేట్ తీసుకొని ధీర్ రూమ్కి వెళ్ళింది సీత. డోర్ని మెల్లగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన సీతకి బాబు సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు.
మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికెళ్ళి అతని ముందు ఫుడ్ ప్లేట్ పెట్టింది. వర్క్ చేసేవాడలా సీతని చూశాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీరింకా భోజనం ఎందుకు చేయలేదు? టైం చూడండి ఎంత అవుతుందో. నాకేం అవసరం లేదు. నువ్వు ఇక్క నుండి దొబ్బేయ్. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి. అంతేకాని ఇలా అన్నం మీద చూపిస్తే అస్సలు బాగోదు. బాగోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తాను? తినమని బ్రతిలాడతాను కానీ తమరు బ్రతిలాడాల్సిన అవసరం లేదు. నన్ను సతాయించకు. ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళ్ళేదుంటే ఇక్కడికి ఎందుకొస్తాను? ముందు తినండి. మీరు తినే వరకు నేను ఇక్కడ నుండి కదలను. ఏంటే తిక్క తిక్కగా ఉందా? లేదు, తిమ్మిరి తిమ్మిరిగా ఉంది అంటూ ఒళ్ళు విరిచింది. అప్పుడు కనిపించింది పాప చీర చెదిరి గోల్డెన్ హోల్. ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి అతనికి. మళ్ళీ నార్మల్గా కూర్చొని తెరిచిన నోట్లో చపాతీ తుంచి కర్రీ డిప్ చేసి నోట్లో పెట్టింది. కోపంగా చూశాడు. అబ్బా, మీరలా చూస్తుంటే భలే ముద్దొస్తున్నారు అనింది సిగ్గుపడుతున్నట్లు. నెక్స్ట్ సెకండ్లో పాప గోడకి లాక్ అయింది. ఆమె కళ్ళలోకి షార్పుగా చూస్తుంటే సీత అంత దగ్గరగా ఉన్న ధీర్ని చూసి ఆమె అరచేతుల్లో చిరు చెమటలు పడుతున్నాయి టెన్షన్తో. ధీర్ ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ లేకుండా చేసి ఆమె నడుం మీద గట్టిగా నొక్కాడు. హా అనింది నొప్పికి. ధీర్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఏంటి, నొప్పిగా ఉందా అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ. ఉంది అంటే అతని ముందు తక్కువ అవుతానేమో అనుకొని లేదు అంటూ తలూపింది. నువ్వు చాలా స్ట్రాంగ్ తెలుసా? అంత గట్టిగా నొక్కినా నొప్పి లేదంటున్నావు అంటూ ఇంకా గట్టిగా నొక్కాడు. అనింది గట్టిగా. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి ఇప్పుడు నొప్పి పెట్టిందా? వైట్ స్కిన్ కాస్త మెరూన్ కలర్లో మారిపోయింది అతను గిల్లిన చోట. చెంపల మీద జారిన కన్నీటిని అతని వేలితో తుడుస్తూ ఏంటి పాప, నొప్పి పెట్టలేదన్నావు? ఇంకాస్త నొక్కాలా అనగానే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది. వెళుతాడా? అర ఇంచు కూడా కదల్లేదు. ఏంటి, నేను ఇలా ఉంటేనే నీకు ఇష్టం కదా, ఎందుకలా దూరం నెట్టేస్తున్నావు అన్నాడు నడుం పట్టి దగ్గరికి లాక్కొని. సీత ఆమె ప్రేమతో ధీర్ని మార్చుకోవాలి అనుకుంది కానీ అతన్ని పొందుకోసం ఎప్పుడూ చూడలేదు. అతను మాట్లాడే మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ ధీర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు కావాల్సింది మీ మనసు, మీ శరీరం కాదు. అదే స్పర్శ ప్రేమతో టచ్ చేయండి. నా సర్వస్వాన్ని మీకు అర్పిస్తాను. మీ శరీరం కోసం మాత్రమే అనుకుంటే నన్ను వదిలేయండి అనింది. వెంటనే ఆమెను వదిలి దూరం జరిగాడు. సీత నవ్వుతూ చూసారా, మీరు ప్రేమతో ముట్టుకోలేదు. నాకు కోపం తెప్పించాలని, నన్ను బాధ పెట్టాలని ఇలా చేశారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని ప్రేమగా నా దగ్గరికి రప్పించుకుంటాను. ఆ విషయం మీకు తెలియక నా మీద కోపం చూపిస్తున్నట్లు నటిస్తున్నారు. ఏంటి కలలు కంటున్నావా? నువ్వు ఎన్ని కలలు కన్నా ఏం చేసినా నీ దగ్గరికి రాను. నిన్ను ప్రేమించను. నా మనసులో రీటా ఉంది. తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆవేశంగా. ఆ మాటకి సీత గట్టిగా నవ్వుతూ ఎందుకండి అబద్ధాలు చెబుతారు? తనకి మీకు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలీదా? తనతో లవ్లో ఉంటే నన్ను పెళ్ళెందుకు చేసుకుంటారు చెప్పండి? ఒకసారి లాజిక్గా ఆలోచించండి. ఒక్కసారి మనసు వేరే వాళ్ళకిచ్చాక వేరే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పెళ్లి చేసుకోరు. అందుకు మనసొప్పదు. కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటే మీ మనసులో ఎవరూ లేరు. నేను కూడా లేను. నేనున్నానని చెప్పట్లేదు కానీ ఖాళీగా ఉన్న మీ మనసులోకి మెల్లగా నేను నిండిపోతానేమో. అర్థమవుతుందా అంటూ ధీర్కి ఎదురుగా టేబుల్ మీద కూర్చొని అతనికి తినిపిస్తూ ఉంది సీత. ఆమె మాటలకి షాకింగ్గా చూస్తూ నోరు తెరుస్తున్నాడు ధీర్. గుడ్ బాయ్. ఇలా చెప్పిన మాట వింటే ఎంత ముద్దుస్తున్నారో తెలుసా? చాలా క్యూట్గా ఉన్నారు అంటూ ప్లేట్లో తెచ్చిన ఫుడ్ని మొత్తం తినిపించేసింది. ఫుడ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ లోకంలోకి వచ్చి ఆమె బుగ్గలు పట్టి నాటకాలు ఆడుతున్నావా? నీ జీవితం నాశనం అవుతుందని తాళికెట్టిన పాపానికి రీటా మీద ఉన్న ప్రేమని అబద్ధమంటావా? ఎంత ధైర్యం నీకు అంటూ వత్తేస్తుంటే అతని చేతిని విసిరికొట్టి మీరిలా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. ప్రేమించే వాళ్ళు ఇలా ఉండరు. సరే, మీరు దాన్ని లవ్ చేస్తే మాత్రం ఇప్పుడే మర్చిపోండి. లేకపోతే దాన్ని నేనే చంపేస్తా. నా మొగుడితో ఏ ఆడది తిరిగినా దాన్ని నిలువున చీరేస్తా అనింది శివంగిలా లేస్తూ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.